అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం కోసం యోగా ఎంత అవసరమో చాటి చెప్పేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇఫ్కా ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో నిర్వహించిన ఈ యోగా కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని యోగాసనాలు చేసి ఆరోగ్యంపై యోగా ప్రభావం గురించి వివరించారు. ఈ సందర్భంగా పతాంజలి యోగా గురువు డాక్టర్ రావుపాటి ప్రసాదరావు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక వరమని అన్నారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే షుగర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధులను కూడా నియంత్రించడంతో పాటు కొంతమేరకు రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. యోగా సాధన ప్రభావాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు కార్యక్రమం ప్రారంభానికి ముందు, అనంతరం యోగాసనాలు చేసిన వారిలో షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్త పరీక్షలు నిర్వహించి ఫలితాలను పరిశీలించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మండవ సుభాష్, మణిబాబు, కొర్రపాటి సుధాకర్, కె రామకృష్ణ, వేమూరి సురేష్, పి కళ్యాణవర్ధన్, మహిళా వైద్యులు సమత, మాధవీలత, ప్రశాంతి, తార తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఇఫ్కా రీజనల్ మేనేజర్ మధు, టెరిటరీ మేనేజర్ నాగరాజు, రిప్రజెంటేటివ్ శశికుమార్ పర్యవేక్షించారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఇది ఒక మార్గదర్శకమని వైద్యులు తెలిపారు. ఇప్పుడు గాలి వదులుతూ పూర్తిగా ముందుకు వంగి నేత ఎంత వంగాలి అంటే యు మస్ట్ టచ్ ది గ్రౌండ్. మా వాళ్ళందరూ ఎట్ట తాగుతారు చూడండి. I treated prolapsed thrombotic pipes only with this asana, nothing else. So a person who practices ఏంటి prolapsed thrombotic pipes ఉంటే ట్రీట్ చేసి టోటల్ prolapsed thrombotic pipes ట్రీట్ చేసి కోణాసన, ఐఎమ్ సారీ, కోణాసన కుడివైపు వంగుతున్నాం, సైడ్కి కుడివైపు చేసాం. అక్కడ కుర్చీ ఒకటి వేయండి. కోణాసనం, కాళ్ళు దూరంగా పెట్టుకుంటాం, 90 డిగ్రీలు ఎడమ చేతిని తీసుకొచ్చి కుడి కాలు దగ్గర పెడతాం. ఎడమ చేతిని తీసుకొచ్చి కుడి పాలు పైకెత్తిన కుడి చేతిని చూస్తూ గాలి పీల్చండి. ఇప్పుడు గాలి పీల్చండి కనీసం 5 సార్లు. మణిబాబు గారు కాళ్ళు దూరం పెట్టుకుంటే బాగుంది. 2 కాళ్ళు దూరంగా పెట్టుకుంటున్నాం కదా, కాళ్ళు దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు డాక్టర్ మీరు రక్తం తీర్చుకుంటారా ఏంటి? మా వాళ్ళే తీర్చుకో అయిపోతే మావాడు తీయద్దు, పెట్టు ఆయన తీయచ్చు. కాలు వెనక ఉందో ఆ చెయ్యి బయట, ఏ కాలు ఏ కాలు ముందుకు పెట్టారో ఆ చెయ్యి కింద కాలు మడవాలి సార్, మడవద్దాం. ఇంకా ఆ చెయ్యి కూడా వెనక. వెరీ గుడ్. ఇప్పుడు గాలి పీల్చోదరా, ఇప్పుడు గాలి పీల్చోదరా. బ్రీతింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అసోసియేటెడ్ ఫినామినా ఇన్ ఎవ్రీ యాక్షన్. సార్ మీకు పట్టలేదా? తలకాయ కూడా పైకెత్తాలి. తలకాయ కూడా పైకెత్తాలి, చేతులు చక్కగా పైకెళ్ళాలి, మోకాలు వంచాలి సార్. బ్రీతింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫినామినా. స్లో డీప్ బ్రీతింగ్. నెక్స్ట్ ఉత్తానాసన, వీరభద్రాసన సెకండ్.
అమ్మ మేడం గారు రండి రండి పట్ట రెండో సైడ్ మీరు ప్రయత్నం చేయండి అంతే. చిన్నపిల్లలు చేస్తారు మా అంతా బ్లడ్ టెస్ట్ నెక్స్ట్ you not something you get it you have an effort you definitely మానవ శరీరాన్ని భగవంతుడు గొప్పగా క్రియేట్ చేశారు. వెరీ సాఫ్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ కూర్చునే ఆసనం. సీక్రెట్ చెప్పాలి అసలు ఈ యోగా రిలాక్సేషన్ ఏంటి ఇంకొకరు బ్లడ్ ఇచ్చి also will be closed. Femoral inguinal hernias will be closed if you practice. మడిచిన ఎడమ మోకాలు ఎడమైతే ఉంటే ఏ కాలు చాపారో ఆ చెయ్యి, ఏ కాలు చాపారో ఆ చెయ్యి అంతే. ఆ చెయ్యి వెనక్కి, ఆ చెయ్యి వెనక్కి సార్ తలకాయ వెనక్కి. షుగర్ తగ్గించే అసలు నేను ఇక్కడ వెళ్ళి షుగర్ తగ్గించే అసలు మోకాలు పడుకుంటున్నాం. తలకాయ వెనక్కి తిప్పాలా, తలకాయ వెనక్కి తిప్పండి. అట్లా ఇది షుగర్ తగ్గి గాలి పిలిచి మోకాలు పట్టుకుంటాను. కుడి మోకాలు పట్టుకోడు, కుడి మోకాలు గాలి అర్థం వచ్చేంత చాపిన కుడి కాలు మడుస్తున్నాను. అదే ఇందాక ఆసనాలే, ఇందాక ఆసనం కుడి కాలు చాపాం, కుడి కాలు మడుస్తున్నాం. రెండో కాలు చాపా సార్, ముందు నుండి గ్యాస్ అంతే, ముందుకు నుండి. ఈ మేడం గారు చూడండి, మేడం గారు కొంచెం అభివృద్ధి నెక్స్ట్ మెడకాయని వెనక్కి వెక్కండి చూడు, ఛాతి లేపి ఎఫెక్ట్ ఇసుకాలు రైట్ పైడ్ అది చేత్ హ్యాండ్స్ గురుగారు కొద్దిగా మీరు సార్ అలా బొకే పట్టు అది రండి సార్ డాక్టర్. మేడం
ఇది చూడండి. ఓకే. ఈరోజు నేను ఎప్పటి నుంచో అనుకున్న కోరిక తీరింది. చాలా సంతోషం. మా మెడికల్ ప్రొఫెషన్కి యోగా నేర్పి అందరూ యోగా చేద్దామని ఎప్పటి నుంచో ఉన్న కోరిక. నాతోటి ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళు ఒకరిద్దరు కాలం కూడా చేశారు, అయిపోయింది. కనీసం ఎట్లయినా మా సోదరులు ఇప్పుడు వచ్చి ఇవాళ అందరూ కూడా యోగా చేస్తున్నందుకు చాలా సంతోషం. దీనికి ప్రధాన సూత్రధారి మా సుధాకర్ గారు. ఆ కంపెనీ నుంచి డాక్టర్ మిస్టర్ నాగరాజ్ వచ్చి ఈ ఊళ్ళో యోగా ప్రోగ్రాం పెడదాం వరల్డ్ యోగా డేకి అని అడిగినందుకు మా సుధాకర్ గారు మరి ఎవరు కాదు, మా డాక్టర్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళండి, ఆయన చూపిస్తాడని చెప్తే ఆయన వచ్చి నన్ను కలిశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను సో అండి ఇట్లా నా సుధాకర్ గారు పంపించారంటే వచ్చాను. అనుకోకుండా పెట్టింది చాలామంది కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని అందరిని పిలిచాను. వాళ్ళు ఎవరు రాలేదు. కానీ మా సోదరులు వచ్చి అందరూ వచ్చి ప్రాక్టీస్ చేసినందుకు వాళ్ళంతా రానకపోయినా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా రెగ్యులర్గా మా డాక్టర్ ఫ్రెండ్స్ అంతా కూడాను ప్రాక్టీస్ చేయాలని, రెగ్యులర్గా కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ, యోగా వల్ల ఉపయోగాలు, ఈ యోగా గుండా ఇది అదృష్టవశాత్తు ఇది మన ఇండియన్ ఆర్ట్. దీన్ని మన ఋషులు కొన్ని వేల సంవత్సరాలు కనుక్కొని దీంతో వాళ్ళు ఆనందంగా 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు జీవించారు. అట్లాగా మేము 1000 సంవత్సరాలు జీవించకపోయినా ఆరోగ్యంగా జీవించినంతకాలం ఆరోగ్యంగా జీవించి మన శరీరాన్ని మేము కంట్రోల్లోకి తెచ్చుకొని మా మరణం కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు శరీరం వదిలేసే లెవెల్కి వెళ్ళగలిగే శక్తి ఇది మనకి ఇస్తుంది. ఇట్లా పురాతన రోజుల్లో మన ఋషులంతా చేశారు. అట్లా మా వాళ్ళు కూడా, మా సోదరులంతా కూడాను అట్లా చేస్తారని, అట్లా రెగ్యులర్గా యోగా కంటిన్యూ చేస్తారని ఊహిస్తూ మీరంతా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు, మీరంతా ఉన్నందుకు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆధునిక కాలం కూడా ఇప్పుడు ఆ పేపర్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఆ పేపర్లు ఇవ్వబోతున్నాను మా ఫ్రెండ్స్కి అందరికీ. సైన్స్కి స్పిరిచువాలిటీకి ఉన్న సంబంధం ఏమిటనేది ఇప్పుడు లేటెస్ట్గా పేపర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ పేపర్ తెచ్చాను, మా బ్రదర్స్కి అందరికి కూడా ఇవ్వబోతున్నాను. కాబట్టి నీకు కూడా ఒకటి ఇస్తాను, తీసుకొని వెళ్ళి చదివి అది ఇంప్లిమెంట్ చేసి చూపించాలని నా కోరిక. షుగర్ టెస్ట్ చేయించారు. ఎస్, ఇప్పుడు యోగా చేస్తాం, షుగర్ చేసాం. ఇప్పట్లో ఎంత షుగర్ తగ్గిందో ఇప్పుడు మళ్ళీ మీకు ఎంత తగ్గిందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ బీపీ కూడాను ముందు చూసి తర్వాత కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ ముందు చూడలేదు కాబట్టి కనీసం ఇంకో నెక్స్ట్ టైంలోనా చేసి చూపిస్తాను. బీపీ తగ్గటం కూడాను చూపించబోతున్నాం మా వాళ్ళకి. ఇప్పుడు మీరంతా నాకన్నా చిన్నవాళ్ళు. ఇక నా బీపీ ఇప్పుడు ఎంత ఉంటుందో 120/80 అంతే. నా షుగర్ ఎంత ఉంటుందో నార్మల్ ఉంటుంది. అట్లా ఉండేటట్లు చేయటానికి మా బ్రదర్స్ అంతా కూడా ఇష్టపడతారని, వాళ్ళందరికీ నేను చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరంతా వచ్చి విన్నందుకు, చేస్తున్నందుకు మీకు అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ విరమిస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్
www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.